స్త్రీలకు సంబంధించి భీష్మ పితామహుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పాయింట్ నెంబర్ 1, ఏ కుటుంబంలో ఉండే స్త్రీలనైనా ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె వల్ల ఆ కుటుంబానికి మంచి పేరైనా రావచ్చు, చెడ్డ పేరైనా రావచ్చు. కనుక ఆమె తెచ్చే పేరుకు ఆ కుటుంబమే బాధ్యత వహించాలి. పాయింట్ నెంబర్ 2, ఏ కుటుంబంలో ఉండే స్త్రీలనైనా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది. పాయింట్ నెంబర్ 3, ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి, అన్ని నష్టాలే జరుగుతాయి. పాయింట్ నెంబర్ 4, సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గౌరవించాలి, లేదంటే వారి వల్ల అన్ని కష్టాలే కలుగుతాయి. ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమె రక్షణ మన కర్తవ్యంగా భావించాలి. పాయింట్ నెంబర్ 5, మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు. మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 6, గర్భంతో ఉన్న స్త్రీలకు, పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి, వారికి ఇబ్బందులను కలిగించకూడదు. పాయింట్ నెంబర్ 7, స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది. స్త్రీలకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అందుకు రామాయణం, మహాభారతమే చక్కటి ఉదాహరణ. హరే కృష్ణ. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.